తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు, ఈ 6 రుచులు ప్రతిరోజు భోజనంలో ఎవరు స్వీకరిస్తారో, ఎవరు ఆస్వాదిస్తారో వారికి అనారోగ్యాలు దగ్గరికి రావు. ఏదన్నా ఒక్కటి పెరిగి అనారోగ్యం తెప్పించే ప్రయత్నం చేస్తే ఇంకోటి దాన్ని అదుపులో పెట్టేస్తుంది. అంచేత భోజనం చాలా ముఖ్యం. నా అదృష్టవశాత్తు మా అమ్మ వంట, చిన్నతనంలో ఆ వంట తినడం, సరే పెద్దయ్యాక భార్య కూడా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం, వారు వచ్చినటువంటి కుటుంబంలో కూడా అటువంటి వంటే వారికి నేర్పడం వల్ల మొత్తం మీద మనం అదృష్ట జాతకులం. మీ అందరికీ ఆ అదృష్టం పట్టాలని, అందరూ ఆనందంగా ఉండాలనే ఈ పద్యం మాతృ ప్రార్థన పేరు మీద. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. పరిపూర్ణత అనేది నీ వల్ల వచ్చిందమ్మా, భోజనం అంటే ఇది అని. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల, ఏ రోజుకు ఆ రోజే వంట అపురూపం. భాషాపరంగా చూస్తే అపురూపం అనే మాట పండితులకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇదేమిటి అపురూపం ఏమిటి? రూపానికి ముందు అపా చేరుతుంది కానీ అపు ఎందుకు చేరుతుంది? అందుకే ఇది విచిత్రంగా తెలుగులో పుట్టిన మాట ఇది. సంస్కృతంలో ఆలోచించకూడదు దీన్ని. రూపానికి అపా చేరింది అనకూడదు, అప్పుడు అపరూపం అయిపోతుంది. లేదు అపురూపానికి బదులు అనురూపం అందామా అంటే అది బాగుండదు. అపురూపం అనే మాట లోకంలో వాడుకలో ఉంది. అంటే అది అచ్చ తెలుగు మాటగా దీన్ని గ్రహించేయడమే. అపురూపం అపురూపం అంతే. అది రూపానికి సంబంధించింది కాదు, విచిత్రం అనే అర్థంలో వాడామంతే. చాలా ముఖ్యం విచిత్రం. ఇక మాకు అంతకంటే కావలసింది లేదు అన్నట్టుగా అపురూపం అమ్మా అంటారు అంతే. అది తెలుగు మాట. అప్పుడు అది ఇంకా వ్యాకరణంతో ఇబ్బంది ఉండదు. ఏ రోజుకు ఆ రోజే వంటలు అపురూపంగా ఉంటాయమ్మా. జిహ్వ విహ్వలంబై, నాలుక ఇంద్రియాలకి వశమైపోతుంది. అవ్వాలి, బాగుంది. ఆ మాత్రం అవ్వకపోతే రుచిరాగా. అయ్యేటప్పుడు అవ్వాలి, అవ్వకున్నప్పుడు అవ్వకూడదు. తినే సమయంలో శుభ్రంగా తినాలి. మళ్ళీ ఆ తిండి సమయం వచ్చే వరకు మధ్యలో ఏం తినకూడదు. అదే పద్ధతి, అదే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం. ఎంత విహ్వలం అవుతుందంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా ఆగదోచు. పరమాన్నంలో ఒక్క బిందువు గుండ్రంగా సృష్టికి మూలమైనటువంటి అణువులాగా, అదే మహత్వం, అదే పరమాత్మలాగా, ఒక ఆణిముత్యంలాగా, ఓ ముత్యంలాగా గుండ్రంగా ఎంత అందంగా ఉంటుందంటే పరమాన్నంలో వేసిన సేమియా గింజ ఓ బిందువు. సృష్టి అంతా ఒక తీయటి పరమాన్నపు బిందువులా కనపడుతుందమ్మా. సుఖంగా భోజనం చేయగలిగిన వాడికి జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ రుచిని ఆస్వాదించిన వాడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు. చేదు వద్దనడు, దుఃఖం వద్దనడు. దుఃఖం కావాలని కోరుకోడు, కానీ వస్తే తట్టుకుంటాడు. ఎందుకంటే మరి వంటల్లో చేదు తట్టుకుంటాం. కాకరకాయ వేపుడు చేదుగానే ఉంటుంది. కొన్ని కూరలు చేదుగా ఉంటాయి, కొన్ని కూరలు ఆవ పెడతారు, ఘాటుగా ఉంటాయి. తట్టుకోవాలి. అప్పుడు జీవితంలో ఉండే ఘాటు సన్నివేశాలు, కాస్త దుఃఖం కలిగించే సన్నివేశాలు, ఆటుపోట్లన్నీ తట్టుకోగలం. కేవలం ఏదో ఒకటే రుచి తింటాను అంటే బలహీనుడైపోతాడు. 6 రకాల రుచులు తింటేనే 6 రకాల జీవన పరిస్థితులు తట్టుకుంటాం. అందుకే మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా ఉగాది నాడు ఈ 6 రకాలు ఉండేలా ఉగాది పచ్చడి చేస్తారు. ఏడాదంతా వచ్చే సుఖ దుఃఖాలన్నీ తట్టుకోమని అర్థం. ఇప్పటికే పచ్చడి తినమని కాదు అక్కడ. అదేదో ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకుని తినక్కర్లా, దాని సారాంశం తెలుసుకోవాలి. ఉగాది పచ్చడి ద్వారా మనకి సంస్కృతి అందిస్తున్న సందేశం అదే. ఆ పచ్చడి మళ్ళీ ఎప్పుడూ వండుకోం, అసలు ఆ రోజు కూడా అన్నంలో కలుపుకోం. అది వండేది కాదు, ఊరికే తయారు చేస్తాం. ఆ రోజు తినమండం అందులో సంవత్సరాది నాడు సంవత్సరం అంతా సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కంగారు పెట్టే ఘట్టాలు వస్తాయి, సంబరపరిచే ఘట్టాలు వస్తాయి. అన్నింటినీ ఇగో ఈ వేప పువ్వుని, ఈ మామిడి పిండిని, ఈ పచ్చిమిరపకాయ మొక్కని, ఈ బెల్లం మొక్కని తట్టుకున్నట్టే తట్టుకో. ఇదే దాని సందేశం. పంచాంగంలో జాతకాలు కూడా అలాగే ఉంటాయి. ఏ రాశికి ఏ నక్షత్రానికి కూడా అన్ని శుభ ఫలితాలు ఉండవండి, కొన్ని వేరే అశుభాలు కూడా ఉంటాయి. అలాగే ఏ రాశికి అంతా దురదృష్టం ఉండదండి, అదృష్టాలు ఉంటాయి. ఆ రోజు కవి సమ్మేళనం పద్యాల్లో కూడా అన్ని రసవత్తరంగానే ఉన్న అనేక రకాల సన్నివేశాలు ఉంటాయండి. ఒక కవిగారు కరుణరసాత్మకంగా చదువుతారు, ఒక కవిగారు వీర రసాత్మకంగా చదువుతారు, ఒక కవిగారు సరే వారు సరదాన్ని బట్టి శృంగార రసాత్మకంగా చదువుతారు. ఎవరు కాదంటాం? ఈ పద్యము, పచ్చడి, పంచాంగం 3 ఉగాది నాడు ఆస్వాదించమని, సేవించమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం అంతా జీవితం ఎలా ఉన్నా కూడా ఆస్వాదించడం నేర్చుకో అని చెప్పడమే. అంచేత సరైన భోజనం చేయగలిగితే రుచికరంగా జగమంతా పరమాన్న బిందువులాగే హాయిగా కనపడుతుంది. లోపాలే ఉండవు, అందరూ బాగానే ఉంటారు. అప్పుడు మనలో కూడా అసహనం పెరగదు. సహనంతో హాయిగా ఉంటాం, సర్దుకుపోతాం. అందుకని జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కదోచు. ఏలో జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండురో, నీ చేతి గోళ్లలో నలుడు భీముడు దాక్కున్నారేమోనమ్మా, వంటలంతా బాగుంటాయి అని ప్రార్థన చేశాం.
ఇప్పుడు ఇంకా కథాప్రవేశం చేస్తూ సరిగ్గా ఈనాడు వస్తున్న ఘట్టాలు కూడా ఈ కలగలుపు ఘట్టాలే. ఎందుకంటే ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలంబొనరించుగాని విశ్లేషింపన్ సకలావని మృదుభావములొకటై ప్రకటితములౌట ఒప్పగవలెగా అంటోంది తరంగం కవితో. కవి ఎంత సుఖప్రదమైనటువంటి సంఘటనల ద్వారాలోనైనా కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నట్టే, ఎంత భయంకరమైనటువంటి ఘట్టాల్లోనైనా కొన్ని మేలు చేసే విషయాలు కూడా ఉంటాయి. జీవితాన్ని అలాగే తీసుకోవాలి. పూర్తిగా మేలు పూర్తిగా కీడు అని ఎక్కడా ఉండదు. పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు ప్రపంచంలో లేనట్టే. వాళ్ళలో ఒక్క లోపం కూడా లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న లోపాలు మనకి ఇంకా తెలియలేదు అని అర్థం. ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏం లేదు, కానీ అభిప్రాయం పొరపాటు. అలాగే అన్ని విధాలా వాళ్ళు దుర్మార్గులేనండి, అసలు ఆ వంశంలోనే ఎవడూ మంచివాళ్ళు లేరండి, ఇది అంతకంటే మూర్ఖ అభిప్రాయం. వాళ్ళ వంశాన్ని ఏమైనా మనం నాగలి పెట్టి దున్నేసామా? మనకేం తెలుసు? మనకి ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చి ఇంకా వాళ్ళని దాన్ని ఇంకాస్త తీవ్రం చేస్తున్నాం. ఇదంతా మనలో ఉండే వ్యాధి. వాళ్ళని అనడం ఎందుకు? మనకు వాళ్ళ మీద ద్వేషం ఉంది కాబట్టి మంచి చూడాలని మనకు అనిపించట్లా. అక్కడ చాలా మంచి ఉంది, అది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కనిపించకపోవడం లేదు, మనకు చూడాలని అనిపించట్లా, కనిపిస్తూనే ఉంది. వాళ్ళ గురించిన మంచిని అంగీకరించడం మనకి ఇష్టం లేదు. మన పట్ల వాళ్ళు అలాగే ఉంటారు, ఎప్పటికీ ఆ తగాదాలు తెమలవు. ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలం వనరించుకోవాలి. ఒక యుద్ధం అలెగ్జాండర్ చేసిందేనా, అక్బర్ చేసిందేనా, అర్జునుడు చేసిందేనా, ఏదైనా ఓ సంస్కృతిని కకావికలం చేసేస్తుంది, అతలాకుతలం చేసేస్తుంది. అనుమానం ఎలా? యుద్ధం అంటేనే అంత. విశ్లేషింపన్ సకలావని మృదుభావములు ఒకటై ప్రకటితములవుట ఒప్పగవలెగా. అసలు ఒక రెండు జాతుల మధ్యలో ఒక సమన్వయం ఏర్పడడానికి, ఒక జాతి ప్రభావం ఇంకో జాతి మీద పడడానికి, ఏదో బావిలా కప్పలా ఉండేటువంటి జనం కొంతమంది వేరే వాళ్ళ నుంచి ఏవో నేర్చుకోవడానికి, వీరి నుంచి వారు వారి నుంచి వీరు రకరకాల విషయాలు అందుకోవడానికి యుద్ధం ఉపయోగపడుతుంది. అలాగనే యుద్ధాన్ని కోరుకో. ఒక వ్యాధి వస్తే ఏదైనా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాం, మంచిదే, విశ్రాంతి శరీరానికి అవసరం. లేకపోతే కొంతమంది ఉంటారు లోకంలో విశ్రాంతి తీసుకోరు అసలు. వాడు చచ్చే వరకు సంపాదించడమే పని, తిరగడమే పని. ఎప్పుడప్పుడు గుండెపోటు వచ్చిపోతారు. ఇంతవరకు ఏం అనుభవించారంటే ఏమీ లేదు, సంపాదించడం తప్ప. వీళ్ళు సంపాదించిందంతా ఎవరో అనుభవిస్తారు. ఎంతకంటే దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన అనుభవించినప్పుడు ఆ సంపద ఎవరు అనుభవించినా తక్కువే. భార్య పిల్లలు అనద్దు, వారు పరాయి వాళ్ళ కిందే లెక్క. ఆయనేం అనుభవించలేదుగా. ఆయనకి జీవితం అంతా ఎక్కడున్నాడో తెలియదు, ఏందన్నాడో తెలియదు, ఉపవాసాలే సరిపోయినాయి. నా పిల్లలు అనుభవించారండి. నీ పిల్లలు అనుకోబట్టి, అనుకోకపోతే వాళ్ళు కాదు. వేరే వాళ్ళని అనుకోగలిగితే, అలాంటి వాళ్ళే అనుకోగలిగితే అంతా అనుకోవడం మీదే ఉంది. మన ఇంట్లో పిల్లాడినే పుట్టగానే ఎవరైనా మాయం చేసి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతే ఎక్కడో కనిపిస్తే పరాయివాడని అనుకుంటాం, మనవాడని మనకేం తెలుసు? ఏదైనా అనుకోవడమే. భావనాత్మకం జగత్. అంచేతన మనిషి ఎప్పుడు తాను సంపాదిస్తున్నది తాను ఆస్వాదిస్తున్నాడా, అనుభవిస్తున్నాడా అనే దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని తరంగం ఉంటుంది. ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలంబనరించుగాని విశ్లేషింపన్ సకలావని మృదుభావములొకటై ప్రకటితములౌట ఒప్పగవలేరా. అసలు యుద్ధం పేరు మీదైనా రెండు జాతులు ఒకదానికొకటి పరిచయం కాకపోతే ఈ ప్రపంచంలో ఏ జాతి వాళ్ళు ఇంకో జాతి వాళ్ళకి పరిచయం అయ్యేవారు కాదేమో పూర్వకాలంలో. ఇప్పుడున్న సామాజిక వ్యవస్థ, సమాచార వ్యవస్థ వేరు. అప్పుడేముందండి? ఆకర్షణ పేరు మీదో, దండయాత్ర పేరు మీదో ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఈ దేశానికి రావడమో, మనం ఇంకో దేశానికి వెళ్ళడమో జరగకపోతే అసలు మన దేశం తప్పితే ఇంకే దేశము లేదనుకుంటాం. భూమండలం అంటే భారతదేశమే అనుకుంటాం. అలా కొంతమంది అనుకున్నారు కూడా. అది అజ్ఞానం కాదా? భూమండలంలో భారతదేశం ఒకటే ఉంటుందా, అమెరికా ఒకటే ఉంటుందా? బోర్డులు ఉంటాయి. మరి ఇవాళ ఉన్న సమాచార వ్యవస్థ, ఇవాళ ఉన్న ఐక్యరాజ్య సమితులు, ఇవాళ ఉన్న విమానయానాలు లేని రోజుల్లో అసలు ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయని, వాళ్ళకు నాగరికత ఉందని, మంచో చెడ్డో మనలాగే కొన్ని మంచి విషయాలు వాళ్ళకు ఉన్నాయని, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయని, మనకి లేని గొప్ప విషయాలు అక్కడ ఉన్నాయని, మనకి ఉన్న మంచి విషయాలు అక్కడ లేవని ఎలా తెలుస్తుందండి? అంచేతన ఇది కూడా కీడులో మేలులాగా ఒక మేలు చేసింది అంటుంది తరంగం. ఏమిటది? ధూమ్ధాం యుద్ధములు ఎట్లు సాగినను
ఈ ధూమ్ధామ్ అనే ప్రయోగంతో పద్యం ఎందుకు మొదలవుతుందో తర్వాత తెలుస్తుంది. ఏ కవి అయినా, అందులో పద్యకవి, ఆ పద్యం ప్రారంభించే విధానం చాలా చిత్రంగా ఉంటుందండి. ఎత్తుగొడ అంటారు దాన్ని. గెడ ఎత్తినట్టుగా ఉంటుంది. పడవ నడపాలంటే ముందు గెడ ఎత్తుతాడు. ఆ ఎత్తడానికి ఆ నావికుడు, పడవవాడు ఆ ప్రదర్శించిన ఊపు ఉంటుందే, ఉత్సాహం, దాన్ని బట్టి పడవ నడుస్తుంది. పద్యం ఎలా నడుస్తుంది అనేది ఎత్తుగండి బట్టి చెప్పచ్చు. ధూమ్ధాం యుద్ధములు ఎట్లు సాగినను హిందూ గ్రీకు బంధంబునన్ గాంధారంబును కొత్త శిల్పకళ మొగ్గల్ వేసే. ధూమ్ధాం యుద్ధములెట్లు సాగినను హిందూ గ్రీకు బంధంబునన్ గాంధారంబును కొత్త శిల్పకళ మొగ్గల్ వేసి. దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించని సింధూతుంగతరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించని సింధూతుంగతరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. ఎప్పుడూ ప్రపంచంలో ఒక జాతి నుంచి మరొక జాతి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయండి. మన జాతే గొప్పది, మన సంస్కృతే గొప్పది అనే గర్వం ఏ జాతికి పనికిరాదు. ఈ గర్వం పెరిగిందంటే నిర్లక్ష్యం కూడా పెరుగుతుంది. మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళం, మనకు అన్ని భగవంతుడు ఇచ్చేస్తాడు. ఆ నిర్లక్ష్యం, ఆ గర్వమే ఆ జాతిని నాశనం చేసేస్తాయి. ఇతర జాతులు ఆ జాతి మీద పెత్తనం చేస్తాయి. వీళ్ళు చివరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఈ జాతి ప్రజలు. అది అనేక దేశాల్లో జరిగింది, మన దేశం సహా. తెలుసుకోవలసిన విషయం. ధూమ్ధామ్ యుద్ధములు ఎట్లు సాగిన, ఏదో ధూమ్ధామ్ అనే యుద్ధాలు రకరకాల భయంకరంగా సాగిన వాటి నిజమేనయ్యా. కానీ హిందూ గ్రీకు బంధంబునను గాంధారంబున కొత్త శిల్పకళ మొగ్గలు వేసి. గాంధార శిల్పకళ అది మనకి తెలిసింది వారి వల్ల. వారు ఏదో యుద్ధాలు చేసినప్పుడు కొన్ని కూడా తెచ్చుకుంటారు, కొన్ని విగ్రహాలు అలాంటివి తెచ్చుకోవడం, లేదు దాన్ని చూసి మనవాళ్ళు నేర్చుకోవడం, లేదు ఇక్కడ యుద్ధం కాకుండా విరామ సమయంలో ఉండడం, అలాగే కొంతమంది ఇక్కడ ఉండిపోవడం, అంతేకాదు ఇక్కడ కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల కన్నా రకరకాలు జరుగుతాయండి. ఇంకా ఆ కళలు ఇక్కడ నేర్పడం, ఓ ఇదేదో మనం ఇంతవరకు మనం అనుసరిస్తున్న శిల్పకళ కంటే ఇది బాగుంది అది ఆ కొత్తదనాన్ని ఇక్కడ యువకులు నేర్చుకోవడం, దాన్ని వ్యాప్తి చేయడం జరుగుతాయండి, జరగాలి కూడా. అలాగే గాంధార శిల్పకళ అనేది మనకి గ్రీకుల ద్వారా వచ్చింది. మొగ్గలు వేసి అంటే అర్థం అదే, పుట్టింది అని, మొగ్గ పెరిగింది. అంతేకాదు మరి మన ద్వారా వారికి శిల్పకళని, చిత్రకళని, కవిత్వాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని మించినటువంటి కళ నేర్పాం మనం. ఏమిటా కళ? జీవితం అనే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం అనే కళ నేర్పాం. గ్రీకు వీరులారా, ఏమనుకుంటున్నారు జీవితం అంటే? దండయాత్రలు చేయడం కాదురా దుర్మార్గులారా, మూర్ఖులారా, నేర్చుకోండి. జీవితం అంటే దండయాత్రలు చేయడం, ఆక్రమించడం, వారిని ఏడిపించుకుతడం ఇది కాదు. మీరేమైనా శాశ్వతంగా మూటగట్టుకుపోతారా ఈ భూలోకంలో ఉండే సుఖాలన్నీ? ఈ సామ్రాజ్యాలు ఏమన్నా మీ వెనకాల వస్తాయా? ఈ సింహాసనాలు ఏమన్నా మీతో కూడా ఉంటాయా? ఎవరికైనా 6 అడుగుల నేలే, ఎవరికైనా 7 కట్టెల పాడే అని దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించెను ఈ సింధూతుంగ తరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. ఈ సింధు నదీ తీరవాసులైనటువంటి భారతీయ ప్రజలు తమ నాగరికత ద్వారా, తమ రామాయణ భారతాల ద్వారా, తమ ఉపనిషత్తుల ద్వారా తాము నేర్చుకున్నటువంటి వేదాంతాన్ని వాళ్ళకి నేర్పారు. ఎందుకంటే వాళ్ళు దిగ్ధ్వంస గర్వ అంధీభూతులయ్యారు. దిక్కులన్నీ మేమే జయించామని వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. వాళ్ళకి నిజంగా కళ్ళు మూసుకుపోయిన వాడికి వేదాంతం చాలా అవసరం అండి. కళ్ళు లేనివాడికి అవసరం లేదండి. ఉండి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉంటారు, మదోన్మత్తులని, దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి వాళ్ళు. వాళ్ళకి అవసరం వేదాంతం. ఎందుకు అవసరం? ఏం చెబుతోంది మన వేదాంతం? యః పుమానద్య తేజస్వీ మండలాన్యధి తిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధి గచ్చతి. ఏ పురుషుడు తాను ప్రపంచాన్నంతా జయించానని, భూమండలానికి మొత్తం తానే రాజునని గర్విస్తూ ఉన్నాడో, అతని శరీరాన్ని 2-3 రోజుల్లో లేదా 2-3 ఏళ్లలో చూడండి ఎక్కడ ఉంటుందో, శ్మశానంలో బూడిదలో పడి పొర్లుతున్నాయి. అతని ఎముకలు కూడా అతని పెద్ద కొడుక్కి దొరికాయో లేదు. దీనికోసమైనా ఈ సామ్రాజ్యాలు, ఈ దండయాత్రలు. ఇదండి యోగ వాసిష్టంలో ఉన్న శ్లోకం.
యః పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్ఠతి. మహా తేజస్వంతుడై భూమండలం మొత్తాన్ని తానే పరిపాలిస్తున్నానని ఎవడు ఈ వేళ మేసం తిప్పి గర్విస్తున్నాడో వాడు రేపు ఎక్కడుంటాడో చూడరా అంటోంది వేదాంతం. స భస్మకూటతాం రాజన్ దివసై అధితిష్ఠతి. కొన్ని రోజులు గడవగానే వాడి జాతకం ఏమిటో చూడవయ్యా. వాడి శరీరాన్ని కుక్కలు పీక్కు తింటాయి. ఈ కుక్కలు పీక్కు తినే శరీరం కోసం ఈ జీవుడు అనేవాడు ఇందులో ఉండగా ఎంత తాపత్రయపడిపోతున్నాడు. ఇది వీడిదే అనుకుని. వీడుండగానే ముసలితనం వస్తుంది, వీడుండగానే రోగాలు వస్తున్నాయి, వీడుండగానే కాళ్ళు చేతులు పట్లు తప్పుతున్నాయి, వీడుండగానే 10 మంది మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తోంది. ఎందుకు గ్రహించుకోడు ఈ జీవుడు? ఈ జీవితానికి సంబంధించిన వేదాంతాన్ని పట్టుకోగలగడమే జీవన కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది భారతదేశం నేర్పింది. అందుకే తరంగం గర్వంగా చెబుతుంది. మీరేదో గ్రీకులు నెగ్గారు, మీరు ఓడిపోయారు, లేదా మీరు నెగ్గారు, వారు ఓడిపోయారు. వరుసగా నెగ్గేవాడు ఓడిపోతాడు, వరుసగా ఓడిపోయేవాడు గెలుస్తాడు. పేకాట అర్థమైతే యుద్ధం కూడా అర్థమవుతుంది, జీవితం కూడా అర్థం. గెయిన్ హ్యాండ్ అని ఆడుతూ ఉంటాడు. ఒక్క దెబ్బ మొత్తం పోతుంది, ఒక్కసారి కౌంట్ అయితే. మళ్ళీ వాడికి వరుసగా 4 కౌంట్లు అయ్యేవాడికి ఒకసారి షో అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, స్నేహితులు అనుకుంటుంటే విన్నాను. అంతే, పేకాట్లాడితే జీవితం. ఏ ఆటల్లోనూ ఎవరు ఎప్పుడూ గెలవరండి. జీవితంలోనే అంతేనండి. ఎప్పుడు మనమే గెలవాలనుకోవడం పొరపాటు, గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం. గెలవలేదు కాబట్టి నిరాశలోకి వెళ్ళిపోవడం అంతకంటే చేతకానితనం. వైకుంఠపాళి ఆడితే అర్థం అవుతుంది, వీడియో గేమ్ ఆడితే అర్థం కాదు. అది తెలుసు. భారతీయులు వైకుంఠపాళి ఆడారు, అందుకే నేర్పారు. దిక్కుల్ని జయించామని గర్విస్తున్నారేమో. మీరెవరు ఈ భూమండలాన్ని శాశ్వతంగా పరిపాలించరు. ఉన్నంతకాలమైనా సుఖంగా ఉంటారని మీరు అనుకోలేరంటే వాళ్లే అన్నారు వెంటనే, మా అలెగ్జాండర్ ఎలా వెళ్ళిపోయాడో మాకే తెలుసునండి అన్నారు. మరి ఇంకే ఇదివరకే చెప్పుకున్నాగా. మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక సాటి సైనికులు సైతం ద్వేషిస్తూ ఉంటే వెళ్ళిపోయాడండి. హీనంగా, దీనంగా అడవుల్లో పడి బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయి రోగాల పాలై ప్రపంచ విజేత యొక్క బతుకండిది. ఇంతకంటే ఈ దండయాత్ర చేయకుండా వాడు ఇంట్లో వాడు ఉంటే పెళ్ళాం బిడ్డలు సుఖంగా చూసుకునేవారు వాడిని. అలెగ్జాండర్ దండయాత్ర చేసిన చరిత్రలో వీరుడు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ వాడికి ఏమైనా తెలిసింది ఆ విషయం? చాలామంది అనుకుంటారు ఏదో నేను పోయినా కానీ నా పేరు చెప్పుకోవాలి. అదే మనకు తెలిసే విషయం ఏం కాదు. ఆ మాటలు ఎందుకోసం అంటే ఈ ఉన్నప్పుడు ఊరికే గర్వించకుండా 10 మందికి ఉపకారం చేస్తే బాగుంటుంది. అంతేగాని చెడ్డగా వినియోగించుకోవడానికి కాదు అది. అందుకని దిక్కులని జయించామని గర్విస్తున్నటువంటి కొన్ని జాతులకు వేదాంతంపు నేర్పించిన ఈ సింధూత్తుంగ తరంగ రంగములు, ఉత్తుంగంగా ప్రవహించేటువంటి ఎగసి పడేటువంటి సింధు నదీ తరంగాలు, అంటే సింధు నదీ నాగరికత ప్రధానంగా కలిగినటువంటి భారతీయులు, దానికి వారసులైన భారతీయులు వాళ్ళకి వేదాంతం నేర్పించారు. రాశీభూత ధర్మాంగములు. మా రాజులను చూసి నేర్చుకోండి, మా జనక మహారాజును చూసి నేర్చుకోండి, మా రఘుమహారాజు, మా అజమహారాజు, మా శ్రీరామచంద్రమూర్తి ఎవరయ్యా రాజ్యం కోసం పాకులాండి వారు. 60 ఏళ్ళు రాగానే రాజ్యాన్ని కొడుకులకు ఇచ్చి మట్టి పిడతలతో వెళ్ళిపోయాడు రఘుమహారాజు వానప్రస్థాశ్రమానికి. విశ్వజిత్ యాగాన్ని చేసి మొత్తం దానం చేశాడు. బలిచక్రవర్తి తనకంటూ ఒక అంగుళం మిగిల్చుకోకుండా దానం చేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని వామనుడు అడిగితే శిరస్సు చూపించాడు. ఈ దేశంలో రాక్షసరాజులు సైతం ఇలా ప్రవర్తించారయ్యా, మీకు మళ్ళీ భయంకరంగా ప్రవర్తించరా? మా నాగరికత వేరు, మా జాతి వేరు, మా వేదాంతం వేరు అని సగర్వంగా హిందూ జాతి వారికి నాగరికతను నేర్పిందండి, వేదాంతాన్ని తెలియజేసింది. అంతేకాదు గ్రీకుల నుంచి మనం నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి. ఈవేళ మనం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి మొట్టమొదట నేర్పింది గ్రీకులే. కుండల్ బద్దలు కొట్టి నాయకుల నిగ్గులు దేల్చు సత్ప్రక్రియా భాండాగారము గ్రీకు సంపద. ప్రజాస్వామ్యమును గ్రీకుల నుండి నేర్చుకునేది. అది మామూలు మాట. దాని కవిత్వంలో చెప్పాలంటే ఇలా చెప్పాలి: కుండల్ బ్రద్దలు కొట్టి నాయకుల నిగ్గులు దేల్చు సత్ప్రక్రియా భాండాగారము గ్రీకు సంపద. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బందున శాంతి బాణము. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బందున శాంతి బాణము. ధరాతత్వంబు శాస్త్రంబుగా పండం చేసెను వారి మేధ ప్రతిభల్ వైయక్తికంబుల్ గదా. ఎంత విశేషాన్ని చెబుతుందో చూడండి తరంగం. గ్రీకులు ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ ప్రక్రియను అందించారయ్యా, అదే ప్రజాస్వామ్యం. నాయకుల్ని సొంతంగా ప్రజలు ఎన్నుకోవడం లేదు, ప్రజలు ఎన్నుకున్న కొంతమంది ప్రతినిధులు అసలు నాయకుడిని ఎన్నుకోవడం అనేది గ్రీకు సంప్రదాయం. వాళ్ళు ఏం చేసేవారంటే
కుండలో కొన్ని చీటీలు వేసేవారు. అప్పుడు చీటీ ఉండి లేకపోతే కొన్ని పెంకులు లాంటివి. ఆ పెంకు మీద బొగ్గుతో ఏదో ఒక గీత గీస్తారు. ఏదో ఒక సూది బొమ్మ వేస్తే అది ఫలానా అయింది, ఓ దీపం బొమ్మ వేస్తే ఫలానా అయింది. అవే కదండి ఇవాళ ఎన్నికల గుర్తులు. ప్రజల్లో వచ్చి ఆ గీతలను, ఆ పెంకులను, ఆ రాళ్లను ఆ కుండలో వేయమనేవారు. కుండ పెంకులు అందరికీ తలో కుండ పెంకు ఇచ్చేవారు. అవి అందులో వేయమనేవారు. మీకు ఏ నాయకుడు కావాలో మీరే ఎన్నుకోండి. ఇగో మీరు గుణపం బొమ్మ ఓ గీత గీస్తే అందు మీద వాడిని ఎగ్గినట్లు లెక్క. 2 గీతలు గీశారనుకోండి, ఆయన ఎగ్గినట్లు లెక్క. 3 గీస్తే ఈయన ఎగ్గినట్లు లెక్క. ఆయన 3-4 పోటీ పడితే ఆ 3-4 దూరంగా ఉండమని ఈ ప్రజలందరికీ కాగితాలో, కొండ పెంకులో ఏవో ఒకటి ఇచ్చి మీకు కావలసిన గీతలు ఏవో దాని మీద గీయమని వారు గీసేవారు. అవన్నీ కొండలో వేసేవారు. కలగలిగిపోయేవారు. తారుమారు తక్కరమారు. తర్వాత అందులోంచి ఒక గీత ఉన్నవన్నీ, 2 గీతలు ఉన్నవన్నీ, 3 గీతలు ఉన్నవన్నీ, లేదా దీపం బొమ్మలన్నీ, సూది బొమ్మలన్నీ, ఏనుగు బొమ్మలని ఏదో లెక్కెట్టారు. దాని ప్రకారం ఎవరు నెగ్గారో తేల్చేవారు. వారే నాయకుడు. ఎవరు మిగిలిన వాళ్ళు అంగీకరించేవారు. ఇదే కదండి ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా విధానం అదే. కుండలు బద్దలు కొట్టి నాయకుల నిగ్గుల్దేల్చు సత్ప్రక్రియా భాండాగారం గ్రీకు సంపద. రాజకీయ ప్రక్రియల్లో గొప్ప ప్రక్రియ ప్రజాస్వామ్యం. అనేక సిద్ధాంతాలు విఫలమైన, ప్రపంచమంతా అంగీకరిస్తున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. అన్ని దేశాలు ఎప్పటికైనా అనుసరించాల్సిన వ్యవస్థ ప్రజాస్వామ్యం. నియంతృత్వమో కాదు, కమ్యూనిజమో కాదు, మరొకటి కాదు, మతపరమైన విధానమో కాదు. ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరించవలసింది. అలాగని ఎక్కువ మంది ప్రజలు, మెజారిటీ అన్నవాళ్ళు ఎప్పుడూ పెత్తనం చేయకూడదు. వాళ్ళని కూడా తమలో కలుపుకొని వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవలసింది. పరస్పర అవగాహన ద్వారానే రాజ్య ప్రక్రియలు ఫలిస్తాయి తప్పితే నియంతృత్వం ద్వారా ఫలించు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం. టర్కీలో నిన్న మొన్న ఏం జరిగిందో చూశాం. అక్కడ నిజానికి ఆలోచిస్తేనండి, అక్కడ ఉన్న ప్రభుత్వం కొంచెం మత ఛాందసవాదాన్ని సమర్థించే ప్రభుత్వం. ఎర్డోగన్ గారి ప్రభుత్వం. తిరుగుబాటు చేసిన సైనికులు లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నాయకులు. వాళ్ళ మత గురువుల్లో కూడా ఆ గులెన్ అనేటువంటి మత గురువు, ఆయన అమెరికాలో తలదాచుకున్నాడు. ఇప్పుడు టర్కీలో ఉంటే ఆయన చంపేస్తారు. ఆయన ఉదారవాది, లిబరల్, ముస్లిం మత ఛాందసవాది కాదు ఆయన. ఆయన ఇతర మతాలతో సత్సంబంధాలు కోరుతున్నాడు. మా మతం ఒక్కటే ప్రపంచంలో ఉండాలని కోరట్లేదు ఆయన. అనేక భాషలు నేర్చుకోవాలి, అందరూ అనేక విద్యలు నేర్చుకోవాలి, స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని వాదిస్తున్నాడు ఆయన. ఒక రకంగా ప్రజాస్వామ్యవాది, ఉదారవాది. ఆయనకు ఆ దేశంలో ఉండే అవకాశం లేకుండా చేశారు. అమెరికాలో దాచుకుంటున్నాడు. ఆయన మద్దతుదారులే తిరుగుబాటు చేశారు. అందుకే ఆయన అనుమానిస్తున్నారు. పంపించండి, ఉరి తీస్తామని చెబుతున్నారు. మరి ఇప్పుడు గ్రీకులో సైనికులు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరుగుబాటు చేసి సైనికుల్ని చితగొట్టడం అనే దాన్ని మనం సంతోషించాలా, బాధపడాలా? ఆ పరిణామానికి ఏం చేసే ఉపయోగం లేదు. అది ప్రజాస్వామ్యం. ఆ ప్రజల అభిప్రాయం అలా ఉంది. దాని ఫలితాలు వారు అనుభవిస్తారు. ప్రజలు తిరుగుబాటు చేశారనగానే అది గొప్ప విషయం అనుకోకల, అలా అనుకోవడానికి లేదు. అలాగని ఏమో ఈ సైనికులు తిరుగుబాటు ఫలించుంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉండవు, అది మనకు తెలియదు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం సత్యం. ఏ దేశంలోనైనా ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఆ దేశ ప్రజలు ఏది నిర్ణయిస్తే అది కొనసాగడమే పద్ధతి. అదే ప్రజాస్వామ్యం. అందుకే విశ్వకోదండం బంధున శాంతి బాణము అంటున్నాడు ప్రజాస్వామ్యాన్ని సాగర ఘోష కవి. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బంధున శాంతి బాణం. ఈ విశ్వాన్నంతా ఒక కోదండంగా, ఒక విల్లుగా మనం భావిస్తే దాంట్లోంచి వదిలినటువంటి శాంతి బాణమే ప్రజాస్వామ్యం. దాన్ని కొండల్లో చీటీలు పెట్టడం, కొండ పెంకులు పెట్టడం, దాని నుంచి మళ్ళీ ఆ కొండలు బద్దలు కొట్టి లేదా మూత తీసి అవన్నీ లెక్కపెట్టి ఏ నాయకుడు నెగ్గాడో తెలుసుకోవడం, ఇదేటువంటి ఎన్నికల విధానం ద్వారా గ్రీకు వాళ్లే ప్రపంచానికి నేర్పారు. కొండలను బ్రద్దలు కొట్టి నాయకుల నిగ్గులు తెలుచు సత్ప్రక్రియా భండాగారము గ్రీకు సంపద. ప్రజాస్వామ్యం వనం విశ్వకోదండం బంధున శాంతి బాణము. ధరాతత్వంబు శాస్త్రంబుగా పండం చేసిన వారి మీద ప్రతిభల్ వైయక్తికంబుల్ గదా. ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఒక 40 ఏళ్ల పాటు బోధించినటువంటి ఒకరిద్దరు అధ్యాపకులు నేను అడిగాను ఆసక్తి కొద్దీ ఈ కావ్యం రాసే రోజుల్లో. అంతకుముందు కూడా మీరు ఇంగ్లీష్ సాహిత్యం బాగా అధ్యయనం చేశారు కదా, మీరు తెలుగు వాళ్ళు,
మన విశ్వనాథ, మన రామాయణ భారతాలు కూడా మీరు చదువుకున్నారు. పోల్చి చెప్పండి విషయం అంటే వాళ్ళు ఇది చెప్పారు నాకు. ఆ తర్వాత నేను చూస్తే అలాగే కనపడుతున్న విషయం. మానసిక సంఘర్షణను విపరీతంగా చిత్రించారండి నరసింహారావు గారు, కానీ పరిష్కారాలు చూపించలేదు. ఈ చాపల్యాలు, వ్యామోహాలు, అక్రమ సంబంధాలు, వీటికి చివర ముగింపు ఎలా ఉండాలి? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మట్టయిపోవాలి. అందుకని ఇంకో రకంగా చూపిస్తే మన తెలుగులో కూడా అటువంటి దౌర్భాగ్యపు గ్రంథం ఒకటి ఉందండి, శశాంక విజయం. తారా శశాంక విజయం శేషం వెంకటపతి రాసింది. దానికి పీఠిక రాయడానికి ఆ పీఠికాకర్త కూడా సిగ్గుపడిపోయారు పాపం. ఇదేమిటి అని రాశారు అందులో ఉండే కవిత్వం గురించి. కానీ ఏమిటంటే గురువు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు చంద్రుడు, ఆవిడ తప్పు ఈయన తప్పు పక్కనెట్టాడు. అది కథ ప్రకారం చూద్దాం. దాని వెనకాలంతా ఖగోళ శాస్త్రం ఉంది. ఆ ఖగోళ శాస్త్ర రహస్యాలని జనం గుర్తుంచుకునేలా చేయడం కోసం కల్పించిన కథ తప్పితే తారాశశాంకమే కనుక వాస్తవ కథ అయితే భారతీయ సంస్కృతి తలెత్తుకునేది. అది కేవలం కల్పిత కథ. ఇందులో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించద్దా కావ్యాలు రాసేవాళ్ళు? ఆల్యా సంక్రందనం, తారా శశాంక విజయం ఈ రెండు నిషేధం చేశారు కొంతకాలం. ఎందుకంటే అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించే గ్రంథాలవి. వాటిని బాగా బ్రహ్మాండంగా ఉన్నతీకరించారు, హైలైట్ చేసి పారేశారు. పైగా తర్వాత దేవతలంతా వచ్చి చంద్రుడితో యుద్ధం చేసి చంద్రుడు గెలిచాట. ఇంకేమిటి? చంద్రుడు గెలిస్తే ఇంకేమిటి? చంద్రుడు ఓడిపోవాలి, చంద్రుడికి శిక్ష పడాలి, తారకి శిక్ష పడాలి. ఈ తారక పుట్టిన కొడుకు మరి బృహస్పతికి సంబంధించిన వాడా చంద్రుడికి సంబంధించిన వాడా అంటే చంద్రుడిదే అని తీర్మానం చేశాడు. ఈ సంబంధాన్ని సమర్థించి చంద్రుడిదే అని తీర్మానం చేసి కొడుకును ఆయనకిచ్చి మరి చంద్రుడు రాజసూయోగం చేశాడని కావ్యం ముగించాడు శేషం వెంకటపతి. చింపే బుద్ధి అయింది నాకు. అందుకే నా దగ్గర ఉన్న 60-70 తెలుగు కావ్యాల్లో చిట్ట కావ్యంగా నేను దాన్ని చదివా. ఆపి బుద్ధి జడగొట్టుకోక్కర్లేదు, మనం బాగా పరిపక్వత సాధించాక ఈ కావ్యం చదువుదాం, లేకపోతే మధ్యలో చదివితే మనమే తప్పుదారి పెట్టే అవకాశం ఉందనిపించింది. ఎందుకంటే చాలా దారుణమైన పద్యాలు. అసలు ఊరికే ఈ స్త్రీలకు పాతివృత్యమని చేతగానే మొగాళ్ళు చేసిన ధర్మసూత్రాలు అంటాడు ఏకంగా వ్యాఖ్యానం. అలాగనే ఇవి కవి మాటలు కాదనడానికి చంద్రుడు ఎవరో అనే మాటలు కావచ్చు, తార అనే మాటలు కావచ్చు. కానీ చివర చంద్రుడికి తారకి శిక్ష పడకపోతే లోకం ఏమవుతుంది? మనకు జరిగాయి. నాకు అనుమానం, ఎందుకంటే ఈ తారాశీశాంకాది కావ్యాలు 17-18 శతాబ్దంలో వచ్చేయండి. అప్పటికి ఈ సాహిత్యాల ప్రభావం మన మీద పడిందండి. అందుకే ఈ దుర్మార్గపు కావ్యాలు వచ్చాయి. ఎంతో కొంత ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు ఇది. లేకపోతే వీటిని సమర్థించే ఎలా రాస్తారు కావ్యాలు? రామాయణాలతో రాసినటువంటి నేలలో ఖచ్చితంగా ఓ తప్పు జరిగిందంటే దానికి శిక్ష పడాలి, అప్పుడు లోకం బాగుంటుంది. లేదా నువ్వు కావ్యం రాయడం ఎందుకు? తప్పు రాసినా సరే వాడు తప్పించుకున్నాడు హాయిగా. ఇవాళ తెలుగు సినిమాల్లో జరుగుతున్న పరిస్థితి హీరోయే 100 దొంగ పనులు చేస్తాడు, హీరోయిన్ కోసం దొంగతనం చేస్తాడు. అదేదో ప్రేమ కోసం చేయడం ఏంటి? దొంగతనమే. పోలీసులు ఒప్పుకుంటారా? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. ఆయన లవర్ కోసం చేసాడు, లవర్ కోసం దొంగతనాలు చేస్తారా? రేపొద్దున ఈ అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇంకో లవర్ కోసం దొంగతనం చేసి దీన్ని మోసం చేస్తాడు. అటువంటి సినిమాలు చూపించబట్టే యువతరం ఎలా తయారయ్యారంటే ప్రేమ కోసం ఏం చేసినా తప్పు లేదు, తల్లిదండ్రులను ఎదిరించవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడచ్చు. అవన్నీ సినిమాల్లో చూపిస్తున్నారు. హీరో అంటారు వాడే ముందు తాగుతాడు 2 సీసాలు వేసుకుని. పెళ్లి చూపుల సినిమాయా? హీరోలు తాగడమా? ఇంక పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకు తాగాడని పెళ్లి కూతురే అడుగుతుంది, ఇంకా తాగకపోతే నాకు నచ్చవని. ఇదే అన్ని కళల వాళ్ళని జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. సమాజం పట్ల మొత్తం బాధ్యత వహించకపోతే ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. నరేంద్ర మోడీ లాగా తెగ్గోసేస్తారు నిర్ణయాలతో. అప్పుడు బాధపడే ఉపయోగం లేదు. ఇంత నల్లధనం, లక్షల కోట్ల నల్లధనం దేశంలో మూలక్కపోతే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాస్తవాలు ఏమిటో తెలుసును కాబట్టి చెబుతున్నా. 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేస్తున్న వాళ్ళు, రిటర్న్స్ దాఖలు చేస్తున్న వాళ్ళు కేవలం 4 కోట్లు. 121 కోట్లకి ఆదాయం పన్ను కట్టేంత ఆదాయమే లేదా అండి? ఆ 4 కోట్లలో పన్ను కడుతున్న వాళ్ళు 3 కోట్లు. 1 కోటి మంది కట్టట్లా, మాకేం లేదని చెప్పేస్తున్నారు. సంవత్సరానికి 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళ వీళ్ళందరూ. ఇన్ని కోట్ల మంది మాకేం కట్టక్కర్లేదని చెప్పేస్తున్నారు. ఆ కడుతున్న 3 కోట్ల మందిలో 50 లక్షల పైన పన్ను కడుతున్న వాడు 2 లక్షల మందే కేవలం. ఎంతమంది ఎగ్గొట్టేస్తున్నారు? మరి బయటపడడం ఎలాగా? సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇస్తే బయటపడిన నల్లధనం 65,000 కోట్లు. కానీ ఈ చర్య తీసుకోవడం వల్ల ఈ 10 రోజుల్లోనూ బయటపడిన నల్లధనం 3.5 లక్షల కోట్లు. దయచేసి అర్థం చేసుకుందురుగాక సామాన్య ప్రజలు.
ఇది శస్త్రచికిత్స. ఇది ఇలాగే ఉంటుంది, తప్పదు. నేను అన్నట్టే ఏటీఎం అంటే అన్నవరం దేవుడు క్యూ, ఏ అంటే అన్నవరం, టీ అంటే తిరుపతి, ఎం అంటే మల్లికార్జున స్వామి క్యూలో నిలబడ్డాం అనుకోవడం, కొన్ని రోజులు కష్టాలు పడ్డాం. దేశం బాగుపడాలి. కాశ్మీర్ సమస్య కాదు, కాకినాడలో కూడా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఉన్నాయి, కడుపులో ఉన్నాయి సమస్య. అనేక రకాల ఘోరాలకి నేరాలకి ఈ బ్లాక్ మనీ కారణం. డబ్బు దాచడం ఒకటే కాదు, అనేక రకాల వస్తువులు దాచేస్తారు. డబ్బు స్టాక్ మార్కెట్ ఏదైనా ఇస్తారు, లోపల దాచేస్తారు, గోడౌన్లలో వస్తువులు కృత్రిమ కొరత సృష్టిస్తారు, పెంచేస్తారు. అన్నింటికీ ఏంటంటే సంపాదించిన డబ్బుని ఎక్కడొక్కడ దాచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ కాకపోతే స్విస్ బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలంటే తప్పదండి. ఏ రంగమైనా అంతేనండి. సరైన సమయంలో సరైన చర్య లేకపోతే ఇలాగే అవుతాయి. లేకపోతే అహల్య సంక్రందనము, శేషం వెంకటపతి, తారాశేషాంక విజయం లాంటి కావ్యాలు రావడం ఏమిటి, ఆదరణ పొందడం ఏమిటి, అందరూ చదవడం చదువుతారండి, బాగుంటాయి. అక్రమ సంబంధాల కావ్యాలు రామాయణం కంటే బాగుంటాయి చదవడానికి, ఆకర్షణీయంగా ఉంటాయి. వెంటనే ఏమనిపిస్తుంది ప్రవృత్తికి, వాళ్ళు అలా ఉన్నారు, మన చంద్రుడే ఇలా ఉన్నట్ట, బృహస్పతి భార్య ఇలా ఉందిట, అయినా ఆయన తిరిగి స్వీకరించేట. అబ్బా అదో ధర్మమా? స్వీకరిస్తారా తిరిగి? ఏమిటి స్వీకరించాలని? ఏమైనా నలిగిపోయిన బ్యాంకు పాస్ పుస్తకమా? శీలం సమస్య దెబ్బతిన్న తర్వాత కాపరాలు ఏమిటండి? ఇంకా ఎందుకు ఆ కాపరం? అవసరం ఏమిటి? అదంత చిన్న విషయమా? మొగాడైనా ఆడదైనా శీలాన్ని పాటించకపోయిన తర్వాత కాపరం ఏమిటి? ఎందుకు పెళ్లి చేసుకున్నది? విడిగానే ఉండొచ్చు కదా. ప్రతి చోట పుట్టేయాలండి. మన దగ్గర చాలా తక్కువ. నేను చదివానుగా, నా ఇంట్లో నా గ్రంథాలయంలో ఉండి నేను కొనుక్కొని పెట్టుకున్న 70 తెలుగు కావ్యాల్లో ఇవి చిట్టసేవలు చదివాను ఈ మధ్యన. ఇంకా అందులో చదవాల్సిన వేళ్ళు ఇంకేమైనా బయట నుంచి తెచ్చుకోవాలి కావ్యాలని. నా దగ్గర ఉన్నవి నేను చదివాను. నాకు అదే నేను ముందు నా ఇంట్లో వస్తువులు నేను వాడుకోవాలి, నా ఇంట్లో ఉన్న బట్టలు నేను కట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న నగలు నేను పెట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న పుస్తకాలు నేను చదవాలి. అవి అలాగే పెట్టడం, ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద లైబ్రరీ ఉందని ఎందుకు ఉపయోగం ఏమిటి? మనం చదవనప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే వాడినా చదువుతాడు. కాస్త బీరువా ఖాళీ అవుతుంది, ఆడాళ్ళు ఇంకేమైనా గిన్నెలు పెట్టుకుంటారు అక్కడ. నేను అలా చేయను. నా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు నేను ఎప్పటికప్పుడు చదువుతాను. నేను చదవడం అయిపోతే ఇంకా నా పిల్లలకి వాటితో పెద్ద పని లేదు అనిపిస్తే చదివే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎప్పటికప్పుడు నా గ్రంథాలయం ఖాళీ కూడా అవుతూ ఉంటుంది, కొత్త పుస్తకాలు వస్తూ ఉంటాయి. అలా నేను పెట్టుకున్న 70 కావ్యాలు సుమారుగా ఉంటే 68 చదివాక చివరి 2గా చదివాను. అదే భరించలేకపోయాను. అమ్మయ్య, 58 ఏళ్ల వయసులో చదవబడి సరిపోయింది రా బాబు, 38 ఏళ్ల వయసులో ఈ 2 చదువుకుంటే నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను నేను. అలాంటివి ఉన్నాయండి. ఎప్పుడు తప్పుల్ని, నేరాల్ని, ఘోరాల్ని, అక్రమ సంబంధాన్ని ఉన్నతీకరించి చిత్రించకూడదు. ఏదో పాల పొంగులా అలా వచ్చినా అవి దెబ్బతిన్నట్టుగా చెప్పాలి. అందుకే మనకి తిక్కన గారి భారతంలో మీరు గమనించండి, కీచకుడిని బాగా ఉన్నతంగా చిత్రీకరించకపోతే ఏదో గొప్ప, ఉన్నతం అంటే మంచి అని కాదు, గొప్పగా చిత్రిస్తాడు, చివరికి మొత్తం దెబ్బ కొట్టిస్తాడు. అక్కడికి కీచకుడు విరహాన్ని అతిగా వర్ణించారనే విషయంలో తిక్కన గారి మీద కూడా విమర్శలు ఉన్నాయి. మరి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. తిక్కన గారు కదా అని ఏమీ అర్థం కదా, అన్నవాళ్ళు అన్నారు. అంతెందుకు అన్నారు? దుష్టపాత్రకి అంతెందుకు అన్నారు? నిజం. మరి అక్కడేదో పనిచేసింది ఆయనకి సరదాకి. అదే భీముడు శృంగారం అయితే వేరే విషయం, అర్జునుడు అయితే వేరే విషయం, కీచకుడు దాన్ని అంత వర్ణించడం ఏంటండి అన్నారు. పైగా పరస్త్రీ విషయంలో ఆయన భార్య అయితే వేరే. వాల్మీకి చేయలేదు ఆ పని, రావణాసురుడు గురించి చెప్పినా కానీ. అలా కాలంలో తేడాలు అవన్నీ. ఈ జాగ్రత్త మన వాళ్ళు పడ్డారు, ఆ జాగ్రత్త వాళ్ళు పడ్డారు. అందుకే తీయ మాటల చేదు చేష్టల తీర్చన క్రియపాత్రలు, కయ్యం నెయ్యం 2 నిష్ఠగా నడిపించాడు. చాలా శ్రద్ధతో భక్తితో రసతత్పరుడై. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగా. ఒక కవి ఒక పాత్ర సృష్టిస్తే కొయ్య బొమ్మలా ఉండకూడదు, అది కోమలాంగి కావాలి. కవి పాఠకుడిని పలకరించాలి, మురిపించాలి, మరిపించాలి, సరసమాడాలి, అవసరమైతే కత్తి జడిపించాలి. అప్పుడే ధర్మానికి పాఠకుడు కట్టుబడతాడు. అలాగే ఆ పాత్ర చిత్రణ జరగాలి. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగను, తీయ బొమ్మల చేదు చేష్టలు తీర్చిన క్లియోపాత్రలు. తీయ మాటలు, చేదు చేష్టలు, పైకి తీపిగా మాట్లాడటం, వెనకాలన్నీ చేసి తవ్వివన్నీ పోతుంది. అటువంటి క్లియోపాత్ర లాంటివి చదవగానే మనకు అర్థమైపోతుంది, ఓ ఇలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారా బాబు, మన బంధువుల్లో ఉన్నారు, జాగ్రత్త పడాలి అని. ఆ కవికి వ్యవహారం ఇదే, పాఠకుడికి అర్థకృతే మన ప్రయోజనాలు నెరవేరడానికి, మన వ్యవహారంలో మనం గట్టిగా ఉండడానికి కావ్యం ఉపయోగిస్తుంది. లేదా నాటకాలు దేనికండి? హరిశ్చంద్రుని నక్షత్రకాదులు ఎంత బాధపడ్డారో చివరికి హరిశ్చంద్రుడు విజయం సాధించబట్టి లోకంలో సత్యం స్థాపింపబడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కేవలం కళారూపంగా తీసుకుంటే డివి సుబ్బారావు గారు బాగా పాడారా లేదా, మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చాడా లేదా, ఇంతేనా? ఎందుకోసమైనా హరిశ్చంద్ర
ఈ నాటకాల వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు చిన్నతనంలో మాకు అదే బాధగా ఉండేది. రాముడు పాత్ర వేస్తాడు, శుభ్రంగా తాగేస్తాడు వేదిక దగ్గరనే. హరిశ్చంద్రుడు పాత్ర వేస్తాడు, తాగేస్తాడు. వీళ్ళు తాగుతారు, ఈ పాత్రలు ఎలా వేస్తున్నారు? ఆ తాగితే ఏమైందండి, పాత్ర బాగా వేశాడు కదా అంటారని కొంతమంది. ఆ పాత్ర వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి దయచేసి. తాగేవాడికి రాముడు పాత్ర వేసే అవకాశం అర్హత ఉందా? మనమేమో సత్యహరిశ్చంద్రుడు రాముడు లాంటి పాత్రలు వేయడమా? తప్పతాగి తందనాలు ఆడమా? 10 మందితో కాపరాలా? భార్యకి అన్యాయమా? ఒక్కొక్కరికి 3 4 పేర్లు చెబితే బాగుండదు. కానీ చివరికి ఈ నాటకాల్లోనూ, ఈ సినిమాల్లోనూ, ఈ కళారంగాల్లోనూ వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇలా అయిపోయాయండి. అందుకే పెద్దవాళ్ళు మా ఊళ్ళో బ్రాహ్మణులు అంటూ ఉండే, అందుకే అన్నారు రా నటబెట గాయక కుటిల వచ్చే శ్రీధురసము అని మనుచరిత్రలో చదవలేదు అబ్బాయి గరికిపాటి అని ఎవరన్నారు. నటులు, విటులు, గాయకులు అసలు వీళ్ళు సంపాదించిన సొమ్ములు పవిత్రం కాదుట. ఎందుకంటే రకరకాల వేషాలు వేస్తారు వీళ్ళు. అలా వేషాలు వేయకుండా సంపాదించుకున్న వాళ్ళు సొమ్ము నిలబడుతుంది. వాళ్ళు మహానుభావులు. వేషాలు వేస్తే పోతుంది, ఎందుకంటే ఆ సంపాదన అటువంటిది అన్నారు. అసలు ఒక కాలంలో అయితే పల్లెటూళ్ళలో పంక్తిలో కూర్చొనిచ్చేవారు కాదు నటుల్ని, గాయకుల్ని. పంక్తి బాక్షులు అనేవారు. నన్ను మన్నింతులు కాక పురికే పూర్వం ఉన్న విషయం చెప్పాను, ఇప్పుడని కాదు. అక్కడ అంతలా ఎందుకు చూసేవారు అంటే ఆ వృత్తులు మనిషి చెడిపోవడానికి దారితీస్తే తప్పితే బాగుపడడానికి కాదు. అలా చాలా జరగడం మనం చూస్తున్నాం ఇవాళ సినిమా రంగంలో కూడా. సాయంత్రం వేసరికి తాగి తందనాలు ఆడతారు. సినిమా రంగంలో బ్రహ్మాండమైన పాత్రలు వేస్తారు, అక్రమంగా సంపాదిస్తారు. ఎక్కడెక్కడో పెద్ద లేఅవుట్లు, స్టే అవుట్లు, స్థిరాస్తి వ్యాపారాలు పెట్టేసి దొంగ డబ్బులన్నీ దాచేస్తారు. అక్రమంగా గనులు కొల్లగొట్టి కోట్లు సంపాదించిన వాడి ఇంట్లో పెళ్లికి వెళ్ళిపోతారు సిగ్గు లేకుండా, ఎందుకంటే వాళ్ళు లక్షలు ఇస్తాడు. సినిమా రంగంలో మనం చెప్పే పాత్రలనే నీతులు. ఎందుకు ఇవి? ప్రతి వాడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఆలోచించడం. మరి వ్యక్తిగత జీవితంలో కనీసం కొంతైనా మనం దాన్ని పాటించినప్పుడు ఇంక దేనికండి? అందుకే కళకళే జీవితం అంటే బాగానే ఉంది, అంతే కుళ్ళే దేశమే. ప్రతి ఒక్కరం ఏ రంగంలో ఉన్నా కనీసం నిజమే ఇదివరకు ఏదో చేశాం మనకు తెలియదు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంది. ఇదిగో మనం చెబుతున్న మాటలు ఏమిటి, మనం వేస్తున్న పాత్రలు ఏమిటి, మనం రాస్తున్న కావ్యాలు ఏమిటి? ఇందులో కనీసం 10% మనమే పాటించకపోతే పాఠకులు ఎక్కడ పాటిస్తారు? ఎవరూ పాటించిన దానికి దేనికండి ఇవన్నీ? మాకందరికీ మేము చెప్పే కావ్యాలకి జ్ఞానపీఠాలు, నోబెల్ బహుమతులు కూడా రానివ్వండమ్మా. దేశం మారనప్పుడు నా సాగర ఘోష కావ్యం వృధా కదా. చాలామంది అంటారు పాపం కనిపించి, ఏమంటే దీనికి జ్ఞానపీఠం రావాలండి, మీకు పద్మభూషణ్ రావాలని. నాకు అవేమీ వద్దండి. ఇందులో చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు పాటించండి చాలు, దయచేసి కోరుతున్నాను. తెలుగు ఎక్కువ వాడండి, నీళ్లు తక్కువ వాడండి, ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గించండి. నేను కోరుకునేది ఏదండి, మీరు ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే నాకు పద్మభూషణ్ వచ్చినట్టే. మీరు తెలుగు ఎక్కువ మాట్లాడితే నాకు జ్ఞానపీఠం వచ్చినట్టే. నాకు అవేవి అక్కర్లేదండి. వాటి కోసమని కావ్యరచన చేయాలి. త్వరలో బయటపడుతుంది ఆ విషయం, దీని లక్ష్యం. ఇదే ఆశ్వాసం. కవిగా నేను కోరుకునేది అంతే. ఇవన్నీ బిరుదులు, ఏదో పెద్ద ప్రహసనాలు, ఏదో ఆర్భాటాలు, దానివల్ల నాకు వచ్చేది ఏమిటి? ఏవో 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఎక్కడ దాచుకోవాలో సమస్య పెద్ద నోటు రద్దు చేశారు. ఎందుకు వచ్చిన గొడవ? నేను దొంగ మార్కెట్ వాడికి తయారవడం తప్ప ఇంక కావ్యాలు రాసే అర్హతలు, ప్రవచనాలు చెప్పే అర్హతలు మాకెక్కడవి? మనస్సు కొళ్ళిపోతుంటే బయట ఎన్ని సన్మానాలు జరిగితే ఏమండి? నా అంతరాత్మను ప్రశ్నిస్తున్నంతకాలం ఆంధ్రదేశం అంతా నన్ను గౌరవించినా నాకు ఉరిగేది ఏం లేదండి. నా అంతరాత్మ ప్రశ్నించకుండా నిశ్చింతగా నేను మనసమే పడుకుంటే హాయిగా వెంటనే 5 నిమిషాలు నిద్ర పట్టాలి. భగవంతుడి దేవాలు ఎంతవరకు పడుతుంది అలాగా పట్టాలి, అలాగే పట్టాలి, జీవితాంతం అలాగే పట్టాలి. నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే ఆత్మహత్య మంచిది. ప్రతి మనిషి అలా ఆలోచిస్తే సమాజం బాగుంటుంది. అప్పుడు తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు కూడా ఉండవు. అందుకోసమే కావ్యాలండి. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారములంటి తీరు, దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సౌందర్య రస ప్రవాహము గదా అడుగంటని వానికైత. షేక్స్పియర్ కవిత్వాన్ని ముగిస్తూ తరంగం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే కవి
షేక్స్పియర్ లాంటి మహాకవుల కవిత్వాలు ఎటువంటివి అంటే, సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రస ప్రవాహముగదా అడుగంటని వానికైత ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్యయౌనదే, మానసిక చర్యల జాతక చర్యయౌనదే. జీవితాన్ని మొత్తం అన్ని వైపుల నుంచి స్పృశించాడయా కవి. అదిగో జీవిత నాటకమ్మును విషాదంతమ్ముగా కూడా చూచు దృఢత్వం వది. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై. ఎప్పుడు నదులు ప్రవహించాలంటే సూర్యకాంతి సమృద్ధంగా ఉండాలండి. సూర్యకాంతి ప్రసరించని అడవులలో నీళ్లు ముందుకెళ్ళవండి. నదినైనా మనిషినైనా ప్రవహింపజేసేది సూర్యకాంతి ప్రసారం, చైతన్యం ఇచ్చేది సూర్యుడు. ఒక్కసారి ఉడికిస్తాడు ఆయన, లే ఇంకా కూర్చున్నామే అంటాడు, అంతే పొద్దునే వచ్చి. దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తినమలేపినన్, పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమ్మలేపినన్ అని కరుణశ్రీ గారు బేద పూజ అనే ఖండికలో రాస్తారు. అబ్బాయి ఎందుకు నిద్రలేచాడంటే, ఆ పాకలోంచి కిరణాలు వీడు దుప్పటి మీద పడి ఇంక పడుకొని ఇవ్వట్లేదు, లే సన్నాసి లే అన్నట. పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమ్మలేపినన్. అప్పుడు కూడా మళ్ళీ అమ్మ లేపాల్సి వచ్చింది. అమ్మ కంటే ముందు సూర్యభగవంతుడు లేపారు, సూర్యభగవానుడు లేపారు. అంత అందంగా చెప్పేవారు కవిత్వం కాళిదాసు నుంచి కరుణశ్రీ వరకు. అలాగా ఒక సౌందర్య రస ప్రవాహం, ఒక నది ప్రవహించాలంటే సూర్యకాంతి కావాలి కదా కవి. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఎలా ప్రవహించింది అనేది ఇరువైపులందు రెండు గట్లు ఒరుసుకుంటూ ప్రవహించడమే కాదు, దేన్ని ఒరుసుకుంది? దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగి. జీవితంలో దుఃఖము సుఖం రెండూ కూడా దుర్వార్యం. మనం పురుషోత్తం పట్టు కథలో చూసాం. మనం సుఖం కూడా దుర్వార్యమే. నాకు వద్దమ్మా ఈ అంగాస్త్రం కట్టుకుని దేవుడు ప్రసాదం తింటూ నేను అరుగు మీద ఉంటాను అంటే కుదరదు. నీ పూర్వకర జన్మకర్మ ప్రకారం నీకు ఐశ్వర్యం ఇవ్వాలి, నువ్వు వద్దన్నా నాకు ఇవ్వక తప్పదు అని ఆ లక్ష్మీదేవి ఇచ్చి వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోతా అన్నాడు, వెళ్ళిపోయింది. అంటే దుఃఖము సుఖం రెండూ కూడా అనివార్యమే. దుఃఖమే అనివార్యం అనుకోవద్దు, సుఖం కూడా అనివార్యమే. దాన్నే సుఖ ప్రారబ్ధం అంటారు, దుఃఖాన్ని దుఃఖ ప్రారబ్ధం అంటారు. రెండూ అనుభవించక తప్పదు. ఒక్కోడు జీవితంలో చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా బతకాలని అనుకుంటారు. నేను అనుకుంటాను, నాకు కుదరట్లేదు. చాలా సాధారణంగా నిరాడంబరంగా బతకడం నాకు కుదరడం లేదు. నేను అనుకుంటున్నా, నేను ఉండాలని అనుకుంటున్నా, నాకు కుదరడంలా. ఎందుకు కుదరడంలా? దుఃఖం ఎంత అనివార్యమో సుఖం కూడా అంతే అనివార్యం. ఉండి అనుభవించాల్సిన యోగం ఉన్నప్పుడు మనం వద్దన్నా తప్పదండి అది. నాకు నిజానికి భోజనంలో మా ఇంట్లో అయితే మూడే, మజ్జిగతో కలిపి మూడు, మజ్జిగతో కలిపి మూడు. నాలుగోది ఆవిడ చేస్తే నువ్వు తినమని చెబుతాను నేను. ఏదో బెలిపించి మురిపించి మొత్తం మీద నాకు తెలియకుండా నాలుగోది వడ్డిస్తుంది ఆవిడ. తినకపోతే అలాగా ఓ పూటే భోజనం, రెండో పూట మళ్ళీ పళ్ళు తింటారు. చెప్పిన మాట వినకపోతే అలా అని, చెప్పిన మాట విన్నవాడే మొగుడని నా మాట నాకే అప్పగిస్తుంది. నవ్వుకుంటా తింటాం. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి 2, 3 ఎక్కడమ్మా 16 చేస్తున్నారు. మీరు తినండి కాస్త, ఏదో ఓ పూట తినేది భోజనం, తినకపోతే అలాగే ఉంటున్నారు. రాత్రిపూట పళ్ళు తింటారంటే అక్కడికి 6 రకాల పళ్ళు పట్టుకొస్తున్నారు. నేను అనుకుంటాను సుఖ ప్రారంభం అంటే ఇదేరా బాబు అని. తప్పదు. ఇలాగ రైలు దిగినా, విమానం దిగినా, కారు దిగినా కాలు నేల మీద పెట్టనివ్వట్లేదు, ఇంకో వాహనం తెచ్చేస్తున్నారు. కాసేపు నడుస్తానయ్యా పోయినా నాకు పొట్టొచ్చారా ఉందని. ఏం లేదండి, మీరు ఇంకా యువకుల్లాగే ఉన్నారని ఏదో చెబుతున్నారు ఇక్కడ. అదే సుఖ ప్రారంభం. అంతే, దుఃఖ ప్రారంభం ఉంటుంది అలాగే. ఎప్పుడో నాకు ఎప్పటికీ గుర్తు, 1989లో శ్రీకాకుళం వెళ్ళాను ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూకి, కోరుకొండ స్కూల్లో ఎక్కడో హాజరయ్యాను. సార్ అదేదో అయిందనుకోండి, అది రాకపోవడమే మనకి మంచిది. కానీ అక్కడ బయలుదేరే సమయంలో తుఫాను, భయంకరమైన తుఫాను, 89 మే. మన్నాడు సాయంత్రం ఇక్కడ నేనే గరికపాటి సాహిత్య పురస్కారం అని పెట్టి ఒక ఆయనకి అవార్డు ఇస్తున్నా. వసీరా అనే లోహనది కావ్యానికి అవార్డు ఇచ్చా. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి, బేతవోలు రామబ్రహ్మం గారు, మా జయధీర్ తిరుమలరావు గారు అందరూ ఉన్నారు, చేకూరు రామారావు గారు అందరూ ఉన్నారు సభలో. నేను శ్రీకాకుళంలో ఉన్నాను. ఉదయం భయంకరమైన తుఫాను, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏం లేవు. నిజంగా అంత తుఫాన్లో బస్సు ఎక్కి ఎక్కడికో వచ్చి మళ్ళీ దిగి 15 కిలోమీటర్లు నడిచాను మధ్య. దుఃఖ ప్రారంభం. బిస్కెట్ దొరకలేదు తిందామంటే. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ సభ మొదలై ప్రార్థన పడే సమయానికి నేను వచ్చేసాను. నారాయణ రెడ్డి గారు ఎలా వచ్చావాయా, ఈదుకుంటూ వచ్చావా, ఎగురుకుంటూ వచ్చానండి అన్న. సంకల్పం అంతే, రావాలి నా సభ, నేనే లేకపోతే ఎలాగా. బంధువులు మిత్రులకు అప్పగించా. కానీ నేనున్న కళ వేరు. ఆయన అనుకోడా పురస్కారం ఇచ్చే ఆయన లేడని. నేను ఇంట్లో జరుపుతున్న పెళ్లి లాంటిది ఇది.
దుఃఖ ప్రారంధం అనుకున్నాను. ఎన్నో విషయాలు. ఇవాళ సుఖ ప్రారంధం అంతే, అలాగే భరించడమే. జీవితంలో ఎప్పుడు కవి కూడా ఆ రెండు పాలసీలు స్పృశిస్తాడు. ఎందుకంటే జీవితంలో రెండు ఉన్నాయి, మనం అలాగే అనుకోవాలి. కావ్యాలు చదవడం ద్వారా అదే తెలుసుకోవాలి. దుఃఖ సుఖ భారము తీరము లాంటి సాగు. సీతారాములు అడవుల్లో నడిచి అన్ని నానాయాతనలు పాడడం దుఃఖ ప్రారంభం. తర్వాత అయోధ్యకి వెళ్ళాలి అంటే 3 నిమిషాల్లో వెళ్ళగలిగే పుష్పక విమానం దొరకడం సుఖ ప్రారంభం. రెండూ తప్పలేదు వాళ్ళకి. ఈ కష్టాలు తప్పలేదు, ఆ సుఖము తప్పలేదు. వద్దంటే విభీషణుడు ఊరుకుంటాడు, వాడు బలవంతం కూర్చోబెట్టి పంపేడు కోతులు సహా. ఎంతమంది కూర్చుంటే అంతమంది కూర్చోడన్నాడు. అది సుఖ ప్రారంభం. మరి ఇదివరకు వాళ్ళు అడవుల్లో నడుస్తుంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న ఎవడున్నాడు అక్కడ, అది దుఃఖ ప్రారంభం. ఈ రెండింటిని స్పృశించాడు షేక్స్పియర్. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రసప్రవాహము గదా అడుగంటని వాని కైత. ఆ కవి షేక్స్పియర్ కవిత్వం ఎప్పుడు అడుగంట లేదయ్యా. ఇప్పటికీ చదువుకుంటున్నారు జనం. అడుగంటడం అంటే అర్థం అది. ఇప్పటికీ చదువుకుంటున్నారు. అయిపోవడం అనేది లేదు. షేక్స్పియర్ని మర్చిపోవడం, కాళిదాసుని మర్చిపోవడం జరగదండి. వాల్మీకిని మర్చిపోవడం, వ్యాసుడిని మర్చిపోవడం, విశ్వనాథ వారిని మర్చిపోవడం, శ్రీశ్రీని మర్చిపోవడం జరగదండి తెలుగు జాతికి. సాధ్యమే కాదు అది. ఎందుకంటే అది ఎప్పుడూ సౌందర్య రసమే. దుఃఖ సుఖ భారపు తీరాలు. గమనించండి ఆ ప్రయోగం. దుఃఖం ఎంత భారమో సుఖం కూడా అంతే భారం. భరించలేని సుఖాలు వస్తాయి ఒక్కోసారి. పేదరికంలో ఒక్కోసారి అప్పుల్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. ఐశ్వర్యం వచ్చి పడుతుందంటే దీని ఇల్లు బంగారంగానే మన దోషుళ్ళు కాదండి, మన వాకిళ్ళు పట్టవండి, అంత వచ్చేస్తుంది. ఎందుకు ఇస్తారో తెలియదు. ఇదివరకు అదే చేయి చాపితే వచ్చింది లేదు. అంతే ఒక యోగం. ఈ రెండు భరించడం కష్టమే మనిషికి. సుఖాన్ని భరించడం కూడా కష్టమే. అందుకే జీవితాన్ని సౌందర్య రస ప్రవాహంగా భావించాలి. దానికి సుఖం ఒక తీరమైతే దుఃఖం ఒక తీరం. ఈ రెండింటినీ ఒరుసుకునే సాగుతుంది. సుఖంలో ఉన్నప్పుడు దుఃఖం మర్చిపోవద్దు. ఎందుకంటే నీటికి ఈ గట్టు ఎంతో ఆ గట్టు అంతే. 2 గట్లు లేకపోతే నదే కాదు, అది సముద్రం అవుతుంది. దాంట్లో ఏముందో దానికే తెలియదు, మనకేం తెలుసు. లోతుగా ఒకటి ఉంటుంది, పైకి ఒకటి కనిపిస్తుంది. జీవితం సముద్రం కాకూడదు, నది కావాలి. దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. గట్లు ఒరుసుకుని పారాలి. అవి సుఖదుఖ తీరాలు కావాలి. ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్య ఉన్నది. నిజానికి మనిషి మనస్సు చేసేటువంటి చర్యలు ఉన్నాయే, మనోవిశ్లేషణ అంతా ఆ కవిత్వంలో ఉంటుంది. ఆ మొత్తం జాతకాలను తెలిసాడు ఆయన. మనుషులు ఎలా ఉంటారు, అన్నగారు ఎలా ఉంటాడు, తమ్ముడు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, రాణి ఎలా ఉంటుంది, వాడి తమ్ముడు ఎలా ఉంటాడు, వాడు కొడుకు ఇలా బాధపడతాడు, ఇవి ఇలా జరుగుతాయి, ఈ పాత్రలు ఎలా ఉంటాయి, ఇలా పైకి తీయ మాటలు చెప్తారు, వెనకాల గోతులు తవ్వుతారు. ఈ పాత్రలు మీ జీవితాల్లో ఎన్నున్నాయో చూసుకోండి అని ఇటు కాళిదాస్ అయినా అటు షేక్స్పియర్ అయినా మనకు చెప్పారండి. మనం చూసుకోవాలి. ఇక్కడే ఇంకొక మాట చెబుతోంది. కవితారంగంలోనూ కళారంగాలలోనూ ఉండే వాళ్ళందరికీ ఒక విశ్లేషణాత్మకమైన మాట ఇది, మనం గ్రహించాలి. ఈ కవి భాగ్యవంతుడు సుమి, ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. కవి షేక్స్పియర్కి భాగ్యాలు పట్టాయి, అందరికీ పట్టాయి అనుకోకు. కవిత్వం వల్లే అందరికీ భాగ్యం పడుతుందనే భ్రమలోకి రాకండి. ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ నూకలు లేక బాధపడి, ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ నూకలు లేక బాధపడి, నూకలు చెల్లినయంత లోకులే ఆ కవి దేహమందు తమ హక్కులకై రణమున్బొనర్పరి. ఈ కవి భాగ్యవంతుడయ్యా. కానీ అందరు కవులు ఇలాగే అదృష్టం కలిసి వచ్చింది అందలాలు ఎక్కాలని అనుకోవద్దు. అష్టదిగ్గజాలకి మన తెలుగు సాహిత్యంలో పట్టిన భోగం ఇతర యుగాలలో ఇతర కవులకి పట్టలేదండి. వాళ్ళ అదృష్టం కృష్ణదేవరాయల కాలంలో పుట్టడం. మిగిలిన వాళ్ళు కొంతమంది ముష్టిదేవరాయల కాలంలో పుట్టారు, వాళ్ళ కర్మ ఏం చేద్దాం. నచ్చితే మనకేదో వాళ్ళ కవిత్వం చెప్పినంత మాత్రాన వాళ్ళకి పట్టే యోగాలన్నీ మనకు పడతాయని కూడా పొరపాటు. అలాగే యోగం పట్టిన వాడల్లా ఇంత అందమైన కవిత్వం చెబుతాడని కూడా మరో పొరపాటు. అన్ని అనిశ్చితాలే జీవితంలో అలాగే ఉంటాయి. జగత్తే అనిశ్చితం, ఎందుకంటే జగన్ మిథ్య, అది అనిశ్చితం. జీవితాలు కూడా అనిశ్చితంగానే ఉంటాయి. దానికి సిద్ధంగా ఉండాలి మనస్సు. ఇదేదో నిశ్చితం అనుకోవద్దు. భగవంతుడు ఒకటే నిశ్చితం, ఆత్మ నిశ్చితం, జగత్తు అనిశ్చితం. ఆత్మ శాశ్వతం, జగత్తు మిథ్య, ఎప్పటికప్పుడే మారిపోతుంది, ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టే మిథ్య అన్నారు. దాన్ని ఆశ్రయించుకుని ఉండడానికి వీల్లేదు, దాన్ని అవగాహన చేసుకోవాలి. కానీ జీవితానికి మూలమైన లోకాన్ని ఎప్పుడు ఆశ్రయించొద్దు, అవగాహన చేసుకోవాలి. జీవితం ఎప్పుడప్పుడు వదిలిపోతుంది, జగత్తంతా వదిలిపోతుంది. ఆ అవగాహన చేసుకుంటే ఆ వదిలిపోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకని దాన్ని పట్టుకుని వేలాడకూడదు.
కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి లోకాన్ని మించి జీవితాన్ని మించి మరో ఆధారం లేదు. ఈ కవి భార్య బట్టి బతికాడయ్యా. మరి ఏ కవిజన్ బ్రతికుండి ఇటు సుశ్రీకతనంత లేదు. మరో కవి ఒకడికి ఇంత భాగ్యం పట్టలేదయ్యా. నిజానికి చాలా బాధలు అనుభవించిన కవులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఎవరా కవి, ఏమా కథ, వినడానికే కష్టంగా ఉంది అన్నాడు కవి. 23:30 గంటలు ఆగవయ్యా, తెలుగులో మాట్లాడవయ్యా అంది తరంగం. సెలవు.